యాసంగి పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యంగా అపరాలు, వేరుశెనగ గింజ అభివృద్ధి దశలో ఉన్నాయి. మిరప పంట కోతలకి సిద్ధంగా ఉంది. అయితే ఈ కీలక దశలో చీడపీడల ఉధృతి పెరిగింది. అయితే వీటిని సకాలంలో నివారిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. వివిధ పంటలకు ఆశించిన చీడపీడలు, వాటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. పెసర, మినుము పంటలు పూత దశలో ఉన్నాయి. ఈ సమయంలో తేలికపాటి నీటి తడిని అందివ్వాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాయ, గింజ అభివృద్ధి దశలో నీటి తడి ఇచ్చినట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన పెసర, మినుము పంటల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగి పల్లాకు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు ఎకరాకు 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చుకోవాలి. ఉధృతి అధికంగా ఉంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. యాసంగిలో ఆలస్యంగా సాగు చేసిన వేరుశనగ పంట గింజ అభివృద్ధి చెందే దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కాండంకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం ఉన్న పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా మిరపలో తామర పురుగులు ఆశించే అవకాశముంది. వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమితాక్సామ్ 0.3 గ్రాములు లేదా డైఫెన్థయూరాన్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. అక్కడక్కడ మిరపలో కాయకుళ్ళు, కొమ్మ ఎండు తెగులు గమనించడమైనది. వీటి నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా ప్రొఫికోనజోల్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుల్లో బెండలో తెల్లదోమ ఆశించుటకు అనుకూలం. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పిచికారీ చెయ్యకపోతే పల్లాకు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. టమాటలో సూది పురుగు గమనించడమైనది. దీని నివారణకు నోవాల్యురాన్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తీగజాతి కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి పసుపు, నీలం, తెలుపు రంగు జిగురు అట్టలను పొలంలో ఎకరాకు 20 నుంచి 30 వరకు పెట్టుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయ పంటల్లో బంక తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు రిడోమిల్ 2.5 గ్రాములు లేదా అజాక్సీస్ట్రోబిన్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.